శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ ఆదివారం నాడు కథా ప్రయాణంలోని పాటల పల్లకి శీర్షిక కింద 1977లో విడుదలైన దానవీర సూరకన్న చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి గారు రచించిన, ఎస్ రాజేశ్వరరావు గారు స్వరపరిచిన, పి సుశీల గారు ఆలపించిన ఏ తల్లి నినుగన్నదో నేను నీ తల్లి నైనానురా అనే మధుర హృదయ గీతం యొక్క నేపథ్య విశేషాలతో మీ ముందుకు వచ్చేసాను. ఏ తల్లి నినుగన్నదో నేను నీ తల్లి నైనానురా, నా వరాల తొలి పంటగా నీవు నా ఇంట వెలిసావురా, లలిత లలిత జల లహరుల ఊయలలూగినావు అలనాడి, తరుణ తరుణ రవికిరణ పదంపుల సాగినావు తొలినాడే, అజస్ర సహస్ర నిజప్రభలతో అజేయుడకు కావలిరా, నీ శౌర్యము గని వీరకన్నుడని నిఖిల జగమ్ములు వినుతించవలరా, మత్స్య ఎరుంగని శీల సంపదకు స్వచ్ఛమైన ప్రతిరూపమై, బలి సిబి దధీజి వధాన్యవరులను తలదన్ను మహాదాతవై, అడిగిన దానిని లేదన్నది ఏనాడు నీ నోట రానిదే, నీ నామము విని దానకన్నుడని యుగయుగాలు నిన్ను స్మరించవలెరా, ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లి నైనానురా. ఈ పాట ఈ రకంగా సాగుతుంది. సూర్య వరప్రసాదం వల్ల కుంతీ కన్య తాను కన్న శిశువును లోకాపవాద భీతితో పెట్టెలో పెట్టి ఏటిలో వదిలిపెడుతుంది. అది సూత దంపతులకు దొరుకుతుంది. అల్లారు ముద్దుగా బిడ్డను పెంచుకుంటున్న సూతపత్ని రాధ పాడే లాలిపాట ఇది. ఇక ఈ పాట పరంగా కన్నది కుంతి అని మనకు తెలుసు. ఆ బిడ్డకు తెలీదు, ఆ తల్లికి తెలీదు. అంతవరకు ఆమెకు సంతానం కలగలేదు. ఆ ఇంటికి అందిన తొలి పంట ఆ పాపడు. సంగీత దర్శకులు ఎస్ రాజేశ్వరరావు ఈ గీతాన్ని కానడ, మధ్యమావతి, మోహన రాగాల ఛాయల్లో నడుపుతూ అక్కడక్కడ పీలు రాగరేఖను కూడా అద్ది చూపారు. పుట్టగానే నీటి ఉయ్యాలలోగడం, ఉదయకిరణాల్లో సాగిపోవడం అందరికీ జరుగుతుందా? పుట్టిన పాపను ఇంట్లో ఉయ్యాల్లో పెట్టి ఊపుతారు. ఎండ సోకకుండా జాగ్రత్త పడతారు. ఆ బాబు జాతకం వేరు కదా. ఏటి నీటి ఉయ్యాలలోగాడు. జన్మదాత సూర్యుడు చూస్తుండగానే, అంటే కర్మసాక్షి సాక్షిగా అలా పదిలంగా తరలిపోయాడు. సూర్యుడు సహస్ర కిరణుడు. ఆ దుర్నిరీక్ష తేజం పాపనికి అలవడాలని, వీరకన్నుడని లోకాలు విలుతించాలని ఆ జనని ఆకాంక్ష. మొదటి చరణంలో లలిత లలిత జల లహరుల, తరుణ తరుణ రవికిరణ పదమ్ముల, అజస్ర సహస్ర నిజప్రభల లాంటి దీర్ఘ సంస్కృత సమాసాలు జాలుగా సాగే లాలిపాటలో ఉండాల్సినవి కావు. ఇది నిద్రపుచ్చడానికి పాడే జోలపాట కాదు కదా. పసిపాపుడుగా ఉన్నప్పుడే ఆ భావి కథానాయకునికి మాతృమూర్తి చేసే ఉద్బోధ ఇందులో ఉంది. అందువల్లనే సినారే చేత ఈ గీతాన్ని అంత ఓజోవంతంగా రాయించుకున్నారు ఎన్టీ రామారావు. రెండో చరణంలో వర్ణనీయ వస్తువు దాతృత్వం. ఆ దాతృత్వం కూడా నిష్కలంక శీలంలో నుంచి ఉదయించిందే కావాలి. మొదటి చరణంలాగానే ద్రుతగతిలో ప్రబోధాత్మ గీతల్లా సాగిపోయింది చరణం కూడా. కన్నెనిలోని దానవీరాన్ని, శౌర్యాన్ని ఉపలక్షించిన భావబీజాలు పై చరణాల్లో ఉన్నాయి. దానవీర సూరకన్న అనే చిత్ర శీర్షికకు కూడా ప్రోద్బలకంగా ఉండే పంక్తులు ఈ పాటలో ఉన్నాయి. ఈ చిత్రానికి తొలి దశలో ఎస్ రాజేశ్వరరావు గారే సంగీత దర్శకులు. టైటిల్స్ మీద వచ్చే ఈ పాటకు స్వరకర్త సాలూరి వారే. అలాగే పద్యాలు కూడా ఆయనే సమకూర్చారు. కానీ రికార్డుల దాకా రాలేదు. కారణాంతరాల వల్ల తర్వాత పెండ్యాల ఈ చిత్ర సంగీత దర్శకులు అయ్యారు. ఎప్పుడో భీష్మ 1962లో విడుదలైన చిత్రంలో జమునారాణి కంఠం సహాయంతో హైలో హైలెస్సా అంటూ నాటి యువతరాన్ని మత్తెక్కించిన తెలుగు సినీ మత్స్యగంధి భీష్మ సుజాతపై చాలా ఏళ్ల తర్వాత చిత్రీకరించబడ్డ పాట ఇది. అటు వాత్సల్యం, ఇటు ఉత్సాహం మేళవించుకున్న ఈ గీతాన్ని సుశీల గారు రాగభావ రమ్యంగా గానం చేశారు. ఈ పాట ఈ మహాగాయని గాత్రంతో విజయభేరి మ్రోగించింది. విన్నారుగా ఈ దానవీర సూరకన్నలోని ఎంతో హృద్యంగా సాగే ఏ తల్లి నిన్ను కన్నదో నేను నీ తల్లి నైనానురా అనే మధుర గీతం యొక్క నేపథ్య విశేషాలను వచ్చే వారం మరో మంచి పాట యొక్క విశేషాలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.